హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ కర్రీ చేయడం జరిగింది. ఎగ్ కర్రీకి కావాల్సినవి ఆయిల్, 4 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని నూనెలో వేగాక తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని కలిపి ఉల్లిగడ్డ అనేది మనకు కొంచెం మగ్గాక 2 లవంగాలు, తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లిగడ్డ వేసి కొంచెం కలిపి చిటికెడు పసుపు వేసి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉన్నాక మనం తెచ్చుకున్న ఎగ్స్ కొట్టిపోయాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి తీసి మెల్లగా స్పూన్ తోటి కలుపుతూ ఉండాలి. అలా అయితే మనకు గుడ్డు అనేది ఇచ్చుకుపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనకు రుచికి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని మనకి ఎగ్ అనేది కౌస్ అనేది వాసన రాకుండా ఉంచి దింపేసుకోవడమే ఫ్రెండ్స్. మనకు పక్కన అన్నం కూడా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.